చెవిరెడ్డిని లిక్కర్ కేసులో అతను క్లియర్గా ఎవిడెన్స్ తోటి దొరికాడు. అతను వాళ్ళ గన్మ్యానే చెప్పాడు మొత్తం, ఏ కారులో మేము తీసి పంపించాము డబ్బులు ఈ షాపుల నుంచి, ఏ కారులో ఎటిల్లిని అని కూడా చెప్పారు. టోల్ గేట్లో కూడా ట్రేస్ చేశారు, ఆ నెంబర్లన్నీ కూడా ట్రేస్ చేసి అది ఈడీకి పంపించారు. అంటే మీరు తప్పులు చేసి మీ ఇష్టారాజ్యంగా దోచుకొని రాష్ట్రాన్ని గబ్బు చేసి ఈరోజు అరెస్ట్ చేయగానే కక్ష సాధింపులు లేకపోతే రెడ్ బుక్ ఇవన్నీ మాట్లాడతారా? అంటే ఆ రోజు తెలియదా అసెంబ్లీలో ఉండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో? ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడతారండి? ఆడవాళ్ళు పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా వీళ్ళకి? ఆ మాత్రం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ ముఖ్యమంత్రికి నవ్వుకుంటా కూర్చున్నాడే, ఆ మాత్రం సిగ్గు లేదా? ఆ రోజు సిగ్గు ఆ రోజు ఆ మాత్రం మనం మాట్లాడచ్చా? మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనేది ఆ జ్ఞానం ఉందా? అప్పుడప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా చేసే అతను అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి అతను ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడేసి అతను కన్నీళ్ళు పెట్టుకునే అంత పరిస్థితి తీసుకొచ్చారు. ఆ మాత్రం